మేడం नमानो वरुण वरुणा हे नमानो हे नमानो वरुणे हे वरुणा हे नमानो हे नमनो शगोरु शगो बोधि हे बोध प्रमोषे नमस्कार मोहन मोहन मोबाइल फोन फोन రాజరాజేశ్వరి ఆలయ సన్నిధిలో ఈనాడు గౌరవ మంత్రివర్యులు నా ఆప్తమిత్రులు ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, సీను గారు, సంజయ్ గారు, అదేవిధంగా కవంపల్లి గారు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పోయిన క్యాబినెట్లో ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఋష్యశృంగ స్వామి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని, ఆ దేశం ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, కాబట్టి వరుణయాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణయాగాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క భగవంతుడు కరుణించి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి మానవ శక్తితోటి పాటు దైవశక్తి కూడా తోడైతే మనకి ఈ యొక్క కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అవకాశం ఉందని ఈ యొక్క వరుణయాగం మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఋష్యశృంగ పుంగవుడి యొక్క కరుణా కటాక్షాలతోటి తెలంగాణతోటి పాటు భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తిమ్మన నాగేశ్వరరావు గారు, జిల్లా మంత్రి అట్టూరు లక్ష్మణ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజయ్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ జరిపినటువంటి పూజల ద్వారా ఈ లోక కళ్యాణం కొరకు, ఎవరు వ్యక్తిగతంగా ఈ కోరికలు లేకుండా లోక కళ్యాణం కొరకు చేయడం జరిగింది. తద్వారా మా ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు కొన్ని వారు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందులో ఆర్టీసీ పరంగా కూడా ఇది, ఎందుకంటే వేములవాడ రోజు వేలాది మంది వచ్చే భక్తులకు సంబంధించి ఉన్న బస్టాండ్ను ఆధునీకరణ చేస్తూ దాదాపు 1.5 కోటి రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వేములవాడ రావడానికి దేవాలయ అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు దేవాలయం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఊహించని రీతిలో
గతంలో వాగ్దానాల మేరకే పరిమితమైనా ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నాం మేమందరం కూడా ఆ రాజరాజేశ్వర భక్తులుగా. కాబట్టి వచ్చే ప్రజల కొరకు అవసరం ఉండే విధంగా ఆ ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేటువంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ ఆలోచన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలినినోకు సంబంధించి ఇబ్బందులు పోయే క్రమంలో వర్ణయాగం ఆయా దేవాలయాలు చేయనటువంటి క్రమంలో ఇక్కడ బ్రాహ్మణోత్తములు వేద పండితుల సమక్షంలో జరిపేటువంటి వరుణ యాగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సంజయ్ గారు, అనేక ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో వరుణ యాగానికి సంబంధించి ఈ రోజు నుంచి 30, 31, 3 రోజులు 24 గంటలు వరుసగా వర్ణయాగం చేసేటువంటి కార్యక్రమాన్ని అంకురార్పణ చేసినటువంటి గౌరవ మంత్రులకు నేను మా ఈ ప్రాంత ప్రజల పక్షాన స్వాగతం తెలియజేస్తూ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా 2023-24లో 50 కోట్లు బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది. 2024-25 100 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. 2024 ఫిబ్రవరిలో ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయ పనులు బొమ్మరంగా సాగుతున్నాయి. ఈ టూరిజం కొన్ని రోజు పనులు కూడా పూర్తి కావడానికి అవకాశం ఏర్పడిందన్నమాట సందర్భంగా చెప్తూ వేనల పట్టణ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి రోడ్డు వెడల్పు 80 ఫీట్లకు కూడా సుమారు 47 కోట్ల రూపాయలకు సంబంధించిన జీవో రావడం, ఆ పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రాజన్ భక్తులుగా మేము లక్ష్మణ్ కుమార్ గారు కూడా అంటే మంత్రి వారికి తెలవాలని చెప్పని అన్నదాన సత్రం కూడా ఇక్కడ ఉండాలని చెప్పని ఆ రోజు నా బాగా గుర్తు 6 నవంబర్ 20వ తేదీ 2024లో భూమి పూజ చేసే క్రమంలో అన్నదానానికి సంబంధించిన నిధులు లేకపోతే ఇక్కడే వేములవాడలో పొన్నం ప్రభాకర్ గారు మేమిద్దరం కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తప్పనిసరిగా 35 కోట్ల జీవోని ఈరోజు మనం ఫౌండేషన్ వేయాలంటే వేం నరేందర్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ రావాల్సి ఉంది. వారిని వెంటనే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆపి హెలికాప్టర్ రాజన్న ఆలయంలో అక్కడ పోకముందే జీవో రావాలంటే వారు రాకంటే 10 నిమిషాల ముందు 35 కోట్ల జీవోని కూడా అన్నదాన సత్రం కూడా రావడం జరిగింది. అది కూడా కార్యక్రమం అంటే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే ఓ ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పి ఒక లక్ష్యంలో ముందుకు పోయేటి క్రమంలో గత ప్రభుత్వం ఇచ్చిన మాటలు నీటి మూటలైన వేళ మనం ఈరోజు క్షేత్రస్థాయిలో ఈ పనులు చేస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న భక్తులందరికీ కూడా రాబో రోజుల్లో వీరంత తొందరలోనే రాజన్న ఆలయాన్ని పూర్తి చేసుకుని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తూ మరొక మాట ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు కూడా మా ప్రాంత ప్రజల పక్షాన ప్రయాణికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ బస్ డిపోకి మీరు వచ్చిన 20 బస్సులు ఇచ్చారు, మేము మా ప్రాంతంలో కావాలన్నా కానీ అదేవిధంగా 1,60,00,000తో ఈరోజు తిప్పాపూర్ బస్టాండ్ సంబంధించిన ఆధునీకరించే పనులకు కూడా శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సిరిసిల్లలో కూడా అభివృద్ధి పనులకు వచ్చిన సందర్భంగా ధన్యవాదాలు.